హలో ఆల్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. దేవర క్లైమాక్స్ ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు స్కిప్ చేయొచ్చు, అర్థం కాని వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. సో స్పాయిలర్స్ ఉంటాయి, ఖచ్చితంగా మూవీ చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ డీటెయిల్ వస్తే, దేవర మిస్ అయిపోయిన తర్వాత దేవర అడుగుజాడలు ఒకరికి తెలుసు అని చెప్పేసి దేవర భార్య వెళ్ళి తనని అడుగుతుంది. సో తను చెప్పింది ఏంటంటే, అక్కడ ఒక మనిషి జాడలు అయితే ఉన్నాయి అండ్ దాంతో పాటు ఆ మనిషి వండుకొని తిన్నట్టుగా కూడా ఆధారాలు అయితే ఉన్నాయని ఆ వ్యక్తి చెప్తాడు. అప్పుడే వర వచ్చి డిస్టర్బ్ చేస్తాడు, మీరు ఇక్కడ నుంచి పదండి అని చెప్పి. మేబీ వరానే అది చేసి ఉండొచ్చు, దేవర బ్రతికున్నాడని నమ్మించడానికి, లేదా దేవర నిజంగానే బ్రతికుండాలి. బట్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చెప్తాడుగా క్లియర్ గా దేవర చనిపోయాడని. ఇక్కడే ఒక ట్విస్ట్ పడుద్ది, సంద్రం ఎక్కకుండా భయపడుతుంది వరానే అని. బట్ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది, దేవర సంద్రం ఎక్కొద్దని వార్నింగ్ ఇచ్చినా కూడా 2 years తర్వాత బైర్య కొంతమందికి ధైర్యం ఇచ్చి సంద్రం పైకి పంపుతాడు. కానీ వాళ్ళందరూ సగం ప్రాణాలతో ఒడ్డుకు కొట్టుకొని వస్తారు. వీళ్ళని చంపింది దేవర అన్నట్టుగా చూపెట్టారు, కానీ అప్పటికే దేవర చనిపోయాడు. ఓకే, వాళ్ళందరినీ చంపింది వరానే అనుకుందాం. అప్పటికే వర చాలా చిన్నవాడు, వాళ్ళని ఎలా చంపుతాడు? పోనీ ఆ సగం ప్రాణాలతో ఉన్న వాళ్ళైనా కూడా బైర్యకి చెప్పొచ్చు చంపింది ఎవరని. నాకు తెలిసి దేవర చనిపోలేదు, క్లైమాక్స్ లో వరానే దేవరాన్ని చంపినట్టుగా చూపెట్టారు. బట్ చాలా మంది చెప్తున్నది కత్తి తీసినట్టుగా ఉంది అని. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పోటు పొడిచిన సౌండ్ ఎఫెక్ట్ కూడా పడుద్ది ఆ ప్లేస్ లో. అండ్ దేవర పెయిన్ ని భరించలేక వర కాలర్ కూడా పట్టుకుంటాడు. వర మాత్రం ఏడుస్తూనే పొడుస్తాడు. అసలు వర దేవరాని ఎందుకు చంపాడు? దానికి ముందే దేవరాకి కొన్ని గాయాలు కూడా ఉంటాయి. ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప సెకండ్ పార్ట్ వర్కౌట్ అవ్వదు. దేవర అండ్ దేవర 2 టైటిల్ అబ్జర్వ్ చేస్తే దేవరలో సగం బ్లడ్ ఉంటుంది, దేవర 2లో ఓన్లీ వరాకి మాత్రమే బ్లడ్ ఉంటుంది. అండ్ వర కూడా వాళ్ళని అందరినీ చంపి తనను తాను పొడుచుకొని చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు. అది తప్పు, వర చనిపోలేదు. వరానే కాదు, ఎవ్వరూ చనిపోలేదు. జస్ట్ అది పనిష్మెంట్ లాగానే తను ఇచ్చాడు. అదే ఒకవేళ చంపాలనుకుంటే డైరెక్ట్ ఫేస్ చూపించి చంపేసేవాడు. ఇందాక పనిష్మెంట్ అని చెప్పాక దీనికి ప్రూఫ్ ఏంటంటే దేవర ఇలా కుంజరాకి చేస్తాడు. అండ్ కొందరు పీపుల్ కూడా సంద్రం ఎక్కిన వారికి కూడా ఇలానే చేస్తాడు. వెన్నెలో ఎక్స్ గీత పెడతాడు. వాళ్ళందరినీ చంపాలని దేవర ఉద్దేశం కాదు, ఓన్లీ తన ప్రాణాలను రక్షించుకోవడం కోసమే వాళ్ళందరినీ చంపుతాడు ఇంటర్వెల్ సీన్ లో. సో ఇది ఓవరాల్ గా క్లైమాక్స్ అయితే. సో ఇది ఎంతమందికి అర్థమైందో కామెంట్ చేయండి, అర్థం కాని వాళ్ళు కూడా చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.